మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి మరి ముఖ్యంగా భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రపంచ దేశాల్లో కీర్తించబడుతూ ఉంది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అధికార పార్టీకి మెజారిటీ అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. ఈ క్రమంలో ప్రభుత్వాల యొక్క ఏర్పాటుకి, ప్రభుత్వాల యొక్క కూలదోతకి లేదా ప్రభుత్వాలని మార్పు చేసేటువంటి క్రమంలో పార్టీ ఫిరాయించడం అనేటువంటిది ప్రజాప్రతినిధులు మనం తరచుగా గమనిస్తూ ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని 1960లో ఆయారాం గయారాం అనేటువంటి ఒక స్లోగన్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వేదికపైకి వచ్చున్నది. ఇప్పటికీ అది కొనసాగించబడుతూనే ఉంది అనడానికి మన రాష్ట్ర రాజకీయాలే నిదర్శనంగా పేర్కొనవచ్చు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ మధ్య ప్రతినిధుల యొక్క మార్పు మనం గమనించినట్లయితే ఇటీవలి కాలంలో, అంటే గడిచిన 2 రోజుల్లో రాజ్యసభకు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, బేద మస్తాన్ రావు గారు, అలానే రాష్ట్ర శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, అలానే స్థానిక సంస్థల ప్రతినిధులు, అంటే కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మేయర్లు కావచ్చు, ఇటీవల కాలంలో మనం వార్తల్లో గమనిస్తూ ఉన్నాం. అధికార పార్టీ అండదండల కోసం అర్రులు జాస్తున్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మా విద్యార్థులకి ఈ పార్టీ ఫిరాయింపులకి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలని నివృత్తి చేసేటువంటి క్రమంలో వారితో పాటు మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ బిఏ మేజర్ పొలిటికల్ సైన్స్ చదువుతున్నటువంటి, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వీరికి సబ్జెక్ట్లోని, అంటే వీరికి ఉన్నటువంటి థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి ఒక పేపర్లో, థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఒక పేపర్లో ఈ పార్టీ ఫిరాయింపులు అనేటువంటి ఒక అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చటం, ఆ పాఠ్యాంశం పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండటం, ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ప్రస్తుత పరిస్థితులని ఆధారంగా చేసుకొని వారికి ఉన్నటువంటి కొన్ని సందేహాలని, అంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి, అట్లానే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇన్ జనరల్గా వారికి ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలని నివృత్తి చేసేటువంటి క్రమంలో మీ ముందుకు రావటం జరిగింది. ముందుగా దివ్య, దీప్తి, మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏంటో అడగండి. పార్టీ ఫిరాయింపులు అంటే ఏమిటి? సో రైట్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆవిడ బేసిక్ క్వశ్చన్ అడగటం జరిగింది. అదేంటయ్యా అంటే, మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు, అంటే జనరల్ ఎలక్షన్స్ ద్వారా కానీ, మధ్యంతర ఎన్నికల ద్వారా కానీ మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసనసభలకు కానీ, ఈ ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఎన్నికైనటువంటి పార్టీని వీడి వేరొక పార్టీలోకి మారటం, దీన్ని పార్టీ ఫిరాయింపు అని చెప్తాం. జనరల్గా ఈ పార్టీ ఫిరాయింపులకు ఎందుకు పాల్పడతారు అంటే, ఒకటి పదవులను ఆశించి, రెండవది వారి అవినీతికి ఆస్కారం ఉంటుంది పార్టీ మారేటువంటి సందర్భంలో, దాని యొక్క ప్రేరణ ద్వారా పార్టీ మారటానికి కొంత అవకాశం ఉంటుంది, లేదా వారి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఏ దేశ రాజకీయాల్లోనూ మనం గమనించాం, దాదాపు
80%కి పైగా మన యొక్క ప్రజాప్రతినిధులు నేర చరిత్ర కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను వాళ్ళు పరిరక్షించుకునేటువంటి క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సార్, పార్టీ ఫిరాయింపు నిరోధించడానికి తీసుకురాబడిన చర్యలు ఏమైనా ఉన్నాయా సార్? క్వశ్చన్ అడిగి ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం పార్టీ ఫిరాయింపులు అంటే ఈవేళ కొత్తగా వచ్చినటువంటిది కాదు, ఇంత క్రితమే చెప్పున్నాను. 1960లో పుట్టినటువంటి ఒక స్లోగన్ ఆయారాం గయారాం అనేటువంటిది హర్యానా అసెంబ్లీకి సంబంధించి. ఒక వ్యక్తే ఒక రోజులో 3 సార్లు పార్టీ మారటం అనేటువంటిది, దాన్ని బేస్ చేసుకొని ఈ ఆయారాం గయారాం అంటే రానే వచ్చాడు పోనే పోయాడు అనేటువంటి రూపంలో ఇది మన ముందుకు రావటం జరిగింది. దీనిని నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి అనేక రకాలైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంది. మొట్టమొదటిసారిగా 1967-68 సంవత్సరంలో వైబీ చవాన్ అనేటువంటి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని అపాయింట్ చేసి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని అధ్యయనం చేయమని చెప్పేసి అని కోరటం జరిగింది. అయితే ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని పక్కన పడేయటం, ఆ తర్వాత మనకి 1973లో 32వ రాజ్యాంగ సవరణ చట్టం పేరుతో ఈ పార్టీ ఫిరాయింపుల బిల్లుని సభ ముందుకు తీసుకురావటం, ఆ సభలో లోక్సభలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ప్రతినిధులు దాన్ని ఏకకంఠంతో ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరిగింది. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మరొక సంఘటన జరిగింది. మనకి ప్రభుత్వం తీసుకున్నటువంటిది 48వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది. అది కూడా కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటయ్యా అంటే 4వ లోక్సభ అనేటువంటిది రద్దు కావటం. ఆ తర్వాత తీసుకురాబడినటువంటి మరొక ప్రధానమైనటువంటి చట్టం ఏంటయ్యా అంటే 1985లో తీసుకురాబడినటువంటి 52వ రాజ్యాంగ సవరణ చట్టం. దాన్నే యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి పేరుతో 1985లో పార్లమెంట్ అనేటువంటిది ఆమోదించింది. ఇది 1 మార్చ్ 1985 నుంచి అమల్లోకి వచ్చింది. ఇవి చట్టపరంగా ఇప్పటి వరకు తీసుకోబడినటువంటి చర్యలు. వీటిల్లో భాగంగానే 2003లో కూడా అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాకి మరొక అమెండ్మెంట్ చేయటం జరిగింది. 91వ రాజ్యాంగ సవరణ చట్టం అంటాం దాన్ని. ఇవి ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి? ఓకే అమ్మా, ఇది 85 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఒక 4 ఆర్టికల్స్లో మార్పులు చేయటం జరిగింది. అలానే 10th షెడ్యూల్ అనేటువంటి దాంట్లో మార్పులు చేశారు. ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టంలో 10th షెడ్యూల్లో ఒక ప్రివిలేజ్ అనేటువంటి దాన్ని రాజకీయ పార్టీలకు కల్పిస్తూ ఈ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో తీసుకురావటం జరిగింది. ఏంటయ్యా అంటే పార్టీ ఫిరాయింపులో ఒక పార్టీని తరపున గెలుపొంది ఆ పార్టీ మొత్తం సభ్యులు వేరొక పార్టీలో విలీనమైనటువంటి సందర్భంలో కానీ, లేదా ఒక పార్టీ తరపున ఎన్నికైనటువంటి సభ్యులు వాళ్ళలో మొత్తం సభ్యుల్లో 1/3 వంతు మంది సభ్యులు వేరొక పార్టీలో చేరినా కానీ అది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు రాదు, వర్తించదు అని చెప్తూ ఆ ప్రివిలేజ్ని తీసుకురాబడినటువంటి చట్టం 91వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే దీనితో పాటు ఇతర అంశాలు కూడా అందులో ఉన్నాయి. అవేంటయా అంటే మంత్రిమండలి యొక్క ఏర్పాటు. ఈ మంత్రిమండలి యొక్క ఏర్పాటు అంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉండాలి అంటే నంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ. దీన్ని ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది కుదించింది. అంటే గతంలో జంబో క్యాబినెట్స్ అనేటువంటివి ఏర్పడేవి. అటువంటి స్థితి నుంచి అంటే ఆ జంబో క్యాబినెట్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ క్యాబినెట్స్ వల్లనే ఈ పార్టీ ఫిరాయింపులు అంటే పార్టీ ఫిరాయింపులు ప్రధానంగా ఎందుకు చేస్తారంటే ఇందాక చెప్పున్నాను, మంత్రి పదవుల కోసం పదవిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని
అన్యాక్రాంతమైనటువంటి సంపాదన కోసం లేదా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను కాపాడుకునేటువంటి క్రమంలో. సో కాబట్టి ఇక్కడ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారు అంటే ఆ జంబో క్యాబినెట్స్ అనేటువంటివి ఏర్పడకుండా మంత్రిమండలి యొక్క పరిమాణాన్ని నిర్ధారించారు. అంటే పార్లమెంటు కానీ శాసనసభ సభ్యులు కానీ ఇక్కడ ప్రధానమంత్రి అధ్యక్షతన పార్లమెంట్లోను, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి. అంటే ఈ మంత్రిమండలి సభ్యుల సంఖ్య మొత్తం కూడా 15% మించకుండా, మొత్తం సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా మాత్రమే మంత్రిమండలి ఏర్పడాలి, ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. ఇది ఒక అంశం. రెండవది, ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి వ్యక్తులు, అంటే ఎవరైతే పార్టీ మారి వేరొక పార్టీలోకి వచ్చారో, అధికార పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారో, ఇలా వచ్చినటువంటి వ్యక్తులు మంత్రిమండలి సభ్యుడిగా నియమించబడటానికి అనర్హుడు అని చెప్పేసని ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టం చేస్తుంది, ఏదర్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. అయితే ఇది ఎప్పుడు వర్తించదు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాను, ఒక పార్టీ మరొక పార్టీలో విలీనమైన సందర్భంలో కానీ, లేదా మొత్తం సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు అనేటువంటి వాళ్ళు వేరొక పార్టీలో చేరినప్పుడు కానీ ఈ నియమాలు వర్తించవు. మిగిలిన సందర్భాల్లో ఈ నియమాలు అనేటువంటివి వర్తిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటయ్యా అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పార్టీ ఫిరాయించడం అంటే ఏంటయ్యా అంటే అధికార పార్టీ తరపున ఎన్నికయ్యి ఒక పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరపున ఎన్నికయ్యి అది అధికార పార్టీలో ఉన్నట్లయితే ఆ అధికార పార్టీ ఇచ్చినటువంటి విప్ అంటాం దాన్ని, పార్టీ యొక్క ఆదేశం, సభాపరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఓటు చేసేటువంటి క్రమంలో జారీ చేసే విప్పులు, ఆ విప్ అనేటువంటి దాన్ని ధిక్కరించిన, తిరుగుబాటు చేసిన అధికార పార్టీ వైపు అధికార పార్టీని బహిర్గతంగా విమర్శించిన అటువంటి సందర్భంలో వారిని పార్టీ ఫిరాయింపు కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఎన్నిక కాబడినటువంటి గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి. రెండవది, మనకి ఇంకా 2 రకాలైన సభ్యులు ఉంటారు. ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన వాళ్ళు, అంటే ఇండిపెండెంట్ మెంబర్స్. ఈ ఇండిపెండెంట్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎన్నిక పూర్తయిన తర్వాత వారు గనక వెంటనే వేరొక రాజకీయ పార్టీలో, అంటే ఏదో ఒక రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలో చేరినట్లయితే వాళ్ళ యొక్క సభ్యత్వం అనేటువంటి దాన్ని వాళ్ళు కోల్పోవటం జరుగుతుంది ఈ పార్టీ ఫిరాయింపు కింద. అలానే మూడవది, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు మనకి, అంటే మనం నామినేట్ చేయబడినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి రాష్ట్రపతి గారు 2 సభ్యుల్ని, ఆంగ్లో ఇండియన్ సభ్యుల్ని నామినేట్ చేస్తారు. రాష్ట్రంలో అయితే రాష్ట్ర విధానసభకి గవర్నర్ అనేటువంటి వారి ద్వారా ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడు నామినేట్ చేయబడతాడు. అట్లానే ఎగువ సభ ఉన్నట్లయితే 1/6 వంతు మంది సభ్యుల్ని గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. ఇలా నామినేట్ చేయబడినటువంటి సభ్యులు నామినేట్ చేసినటువంటి తేదీ నుంచి 6 నెలల కాలం ముగిసేలోగా వారు కనుక ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరినట్లయితే వారి సభ్యత్వం కూడా రద్దు చేయబడుతుంది. ఇది ఆ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సార్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై ఎవరు చర్యలు తీసుకుంటారు? రైట్, మంచి క్వశ్చన్. ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి వారిపైన చట్టసభల యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనం స్పీకర్ అని చెప్తాం, లోక్సభకు సంబంధించి విధానసభకు సంబంధించి ఈ స్పీకర్కి వారిపైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారం చట్టపరంగా కల్పించబడి ఉంది. సార్, ఈ ఫిరాయింపుల్లో స్పీకర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు 2 ఉన్నాయి ప్రధానమైనటువంటివి. ఒకటి, స్పీకర్గా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి అధికార పార్టీకి చెందినటువంటి సభ్యుడై ఉంటాడు. మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్ గారు, ఆయన టీడీపీ తరఫున ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే అభ్యర్థి. అట్లానే లోక్సభకు సంబంధించి ఓం బిర్లా గారు ఎన్డీఏ పార్టీ తరపు నుంచి
ఎన్నిక కాబడినటువంటి, అంటే బీజేపీ పార్టీ తరపు నుంచి ఎన్నిక కాబడినటువంటి, అంటే ఎక్కడైనా సరే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేటువంటి వారు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులై ఉంటారు. ఈ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు న్యూట్రల్గా వ్యవహరించాలి యాక్చువల్గా. కానీ ఇంటర్నల్గా వారు ఏ పార్టీకి చెంది ఉన్నారో ఆ పార్టీకి చెందినటువంటి నిర్ణయాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి వారి యొక్క అధికారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు. కాబట్టి స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పటికీ చట్టం ఏం చెప్తుంది అంటే వీరికి ఎంతకాలంలోపు వీరిపైన పార్టీ ఫిరాయింపుల దారిపైన నిర్ణయం చేయొచ్చు అనేటువంటిది ఎక్కడా స్పష్టం చేయలేదు చట్టం. అది ప్రధానమైనటువంటి లోపం ఒకటి ఈ చట్టంలో. రెండవది, ఫిరాయింపులకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు? ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళై ఉంటారు. ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అధికార పార్టీలోకి వచ్చినప్పుడు ఈ అధికార పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన ఉంటుంది కాబట్టి వీళ్ళు నిర్ణీత కాలం అనేటువంటిది ఏది లేదు కాబట్టి నిర్ణయం తీసుకోవటానికి దాన్ని అట్లా డ్రాగన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అర్థమైందా? అంటే స్పీకర్ కొన్ని సందర్భాల్లో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లయితే ఆ పార్టీకి ఫిరాయించబడినటువంటి, అంటే పార్టీ ఫిరాయింపుకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎంతకాలమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా సభలో సభ్యులుగా కొనసాగుతూ ఉండవచ్చు. దానికి ఇటీవల కాలంలో అనుసరిస్తున్న పద్ధతి ఏంటి అంటే అధికార పార్టీకి బయట నుంచి మద్దతు ఇవ్వటం. అంటే అధికార పార్టీలో ఉండరు వాళ్ళు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు కాదు, కానీ అధికార పార్టీకి మారి బయట నుంచి వెలుపల నుంచి వాళ్ళకి మద్దతు ఇవ్వటం. ఒకవేళ వెలుపల నుంచి ఎందుకు అంటున్నాము అంటే వీళ్ళు అధికార పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు కాదు, అధికార పార్టీ సభ్యత్వం వీళ్ళకి లేదు. అర్థమవుతుందా ఇక్కడ? కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు? వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నాం అంటారు. ఈ వెలుపల నుంచి మద్దతు ఇవ్వటం అనేటువంటిది ఏ సందర్భంలో వీళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఏదైనా సభలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఓటింగ్ అనేటువంటిది ప్రవేశపెట్టినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని ఆ బిల్లుకు అనుకూలంగా పొందేటువంటి క్రమంలో వీళ్ళందరినీ మనం ఉపయోగించుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉందండి. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఎవరైతే పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చారో, ఏ పార్టీ నుంచి గెలుపొందైతే ఆ అభ్యర్థి వచ్చాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కోర్టుకు పోవటానికి కూడా వీల్లేదు. అంటే మా పార్టీ సభ్యులను వాళ్ళు బలవంతంగా పార్టీ ఫిరాయింపుకి పాల్పడేలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ పార్టీ ఫిరాయించారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పేసి కానీ, డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కోర్టును ఆశ్రయించేటువంటి అధికారం కూడా లేదు. సార్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చట్టంలో ఏమైనా సంస్కరణలు తీసుకురావచ్చా? సో ఇది ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలే ఆ సంస్కరణలను సూచిస్తూ ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాను స్పీకర్ యొక్క పాత్రకు సంబంధించి. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవటానికి ముందు ఫిరాయింపుకు పాల్పడినటువంటి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి సంజాయిషి చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వటం ఒక చర్య. రెండవది, ప్రివిలేజ్ కమిటీకి, అంటే సభలో ఉన్నటువంటి ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని, ఆ మెంబర్ యొక్క విషయాన్ని నివేదించటం. ఆ తర్వాత తీసుకోవలసినటువంటి చర్యల్లో భాగం ఏంటయా అంటే ఇవి ఆచరణలో ఎక్కడ జరగట్లేదు కాబట్టి మనం ఎన్నికల సంస్కరణల రూపంలో అనేక కమిటీలు అనేటువంటివి మనం వేసుకొని ఉన్నాం. వాటిల్లో ఒకటి ప్రధానమైనది దినేష్ గోస్వామి కమిటీ. 1990లో ఏర్పాటు చేయబడినటువంటిది. ఇది ఒక సూచన చేస్తుంది ఇటువంటి సభ్యులపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ తీసుకునేటువంటి క్రమంలో స్పీకర్ తీసుకున్నప్పుడు ఈ అధికారాన్ని మనం ఎవరికి అప్పగించాలి అంటే ఆ దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పింది అంటే పార్లమెంటు సభ్యులపైన అయితే వాళ్ళపైన నిర్ణయం చేసే అధికారాన్ని రాష్ట్రపతికి, శాసనసభ సభ్యులైనట్లయితే వాళ్ళపైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని గవర్నర్కి అప్పగించండి అని చెప్పేసి చెప్తూ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సూచన మేరకు
రాష్ట్రపతి గవర్నర్ గారు వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేదాన్ని దినేష్ గోస్వామి కమిటీ అనేటువంటిది స్పష్టం చేసింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి చట్టపరంగా ఉన్నటువంటి ఎన్నికల పరంగా ఉన్నటువంటి సంస్కరణలు, మార్పులు. సార్, పార్టీ ఫిరాయింపులు జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయా? ఓకే, తప్పకుండా వస్తాయి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 136 ప్రకారం సుప్రీంకోర్టు పరిధి కిందకు, ఆర్టికల్ 226 అండ్ 227 ప్రకారం రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఇటువంటి పార్టీ ఫిరాయింపు నిరోధక చర్యలు తీసుకోవడానికి న్యాయ సమీక్ష పరిధి కిందకు తీసుకొని పోవచ్చు మనం. అయితే ఇప్పటివరకు అంటే ఆనాటి కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి, ఎస్ రవినాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి, రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య అండ్ అదర్స్ వరకు వీటిల్లో ఎక్కడా కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు. కానీ ఒకే ఒక్క కేసు, ఆ కేసు పేరు కిహోటో పోలోహలన్ కేసు 1993. ఈ కేసులో మాత్రం వీరిపైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని స్పీకర్కి ఇవ్వటం తప్పుబట్టి, అంటే తప్పు అంటే ఏంటంటే స్పీకర్ వ్యవస్థ అనేటువంటిది న్యాయాధికారాలను చలాయించడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ స్పీకర్ అనేటువంటి వ్యక్తి శాసనసభలో భాగం కాబట్టి శాసనసభకి న్యాయాధికారం అనేటువంటిది ఇవ్వటం కరెక్ట్ కాదు. ఆ సభ్యులపైన వాళ్ళకే చర్యలు తీసుకోవటం అనేది ఇది న్యాయస్థానాలు పరిష్కరించాల్సినటువంటి విషయం అని చెప్పేసి కిహోటో పోలోహలన్ కేసు 1993లో సుప్రీంకోర్టు అనేటువంటిది స్పష్టం చేయటం జరిగింది. అలా జ్యుడిషియల్ పరిధి కిందకు మనం ఈ కేసులని తీసుకొని పోవచ్చు. పార్టీ మారే వ్యక్తులను మనం ప్రోత్సహించాలా? రైట్, మంచి క్వశ్చన్ అడుగున్నావమ్మా. ఈ పార్టీ ఫిరాయింపుదారుల్ని లేదా ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారేటువంటి వ్యక్తుల్ని నిజంగా ప్రోత్సహించాలా అంటే నేనైతే వ్యక్తిగతంగా ప్రోత్సహించకూడదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే వీళ్ళు పార్టీలు మారుతుంది ప్రజా ప్రయోజనాల కోసం కాదు. ఒకటి, రెండు, పార్టీ మారింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం. ఈ వ్యక్తులు అనేటువంటి వాళ్ళు, అంటే ఈ ఫిరాయింపుదారులు అనేటువంటి వాళ్ళు పర్టికులర్గా ఎన్నికలు జరిగే ముందు 6 నెలల ముందు, అంటే ఎన్నికల సర్వేలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సర్వేలను ఆధారంగా చేసుకొని ఈ నియోజకవర్గంలో ఈ అభ్యర్థి గెలుస్తాడు, ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి సర్వేలని బేస్ చేసుకొని ముందుకు రావటం, ఆ క్రమంలో దాని ప్రకారం ఏదో ఒక నియోజకవర్గాన్ని ఆధారంగా చేసుకొని పార్టీ ఫిరాయించి సీట్లు కన్ఫామ్ చేసుకొని పార్టీ ఫిరాయించడం అనేటువంటిది గడిచిన ఎన్నికల్లో మనం చూసాం. ఎంత విచిత్రం అంటే 5 ఏళ్ళు ఒక పార్టీలో ఉండి ఎన్నికల సందర్భంలో వేరొక పార్టీకి వచ్చి మరలా గెలుపొంది ఆ పార్టీలో మంత్రులుగా కొనసాగేటువంటి సంస్కృతి. అంటే ఇటువంటి నాయకుల్ని నమ్మి, ఇటువంటి వ్యక్తుల్ని నమ్మి పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు వీళ్ళ వెనక తిరుగుతున్నారు అంటే వాళ్ళ యొక్క నైతికతకు నిదర్శనం అది. అంటే ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు వాళ్ళకు ముఖ్యం కాదు అనేది స్పష్టం అవుతుంది మనకి క్లియర్గా. వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం. అర్థమైందా? రెండవది, వాళ్ళ యొక్క సంపద, అక్రమ సంపాదన లేదా అక్రమ సంపాదనకు మార్గాన్ని పొందడానికి కానీ, ఉన్నటువంటి దాన్ని పరిరక్షించుకునేటువంటి క్రమంలో కానీ, గతంలో చేసినటువంటి తప్పుల్ని, కేసుల నుంచి కాపాడబడేటువంటి క్రమంలో కానీ వీళ్ళు పార్టీ మారుతున్నారే తప్ప పార్టీ అజెండా నచ్చో, పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నచ్చో, సేవలు నచ్చో వీళ్ళు పార్టీలు మారటం అనేటువంటిది జరగటం లేదు. కాబట్టి ఇలా పార్టీ ఫిరాయించేటువంటి ఫిరాయింపుదారుల్ని మనం ప్రోత్సహించినంత కాలం వీళ్ళు ఇదే ధోరణిని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి
ఓటు హక్కు కలిగినటువంటి పౌరులు, బాధ్యతాయుతమైనటువంటి ఓటర్లు ఒకసారి ఓటు వేసేటప్పుడు లేదా ఈ పార్టీ ఫిరాయింపుదారుల్ని ఎంకరేజ్ చేసేటువంటి క్రమంలో బాధ్యతాయుతంగా ఆలోచించి ప్రవర్తించినట్లయితే ఇటువంటి వాటికి మనం చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి మనం సోపానాలుగా మిగిలిపోతాం. కాబట్టి దయచేసి మీ తోటి విద్యార్థులకి, ఓటు హక్కు కలిగినటువంటి పౌరులుగా, ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులకి వీలైతే మీరుంటున్నటువంటి మీ కుటుంబంలో మీ సభ్యులతో, మీ కుటుంబ సభ్యులతో, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఏదో ఒక సందర్భంలో వీటిని సమాజంలోనికి తీసుకొని వెళ్ళి ఇటువంటి వాళ్ళందరికీ చెక్ పెట్టినట్లయితే భారత ప్రజాస్వామ్యం విజయవంతంగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో వీళ్ళే కాకుండా మనం ఇంకొక చర్యను కూడా మనం చేయాలి. అదేంటయ్యా అంటే, ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఛత్రపతి సినిమాలో, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే వాడు, తర్వాత వాడు అని చెప్పేసాను. అటువంటి వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి మనం. అంటే కనీసం ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో కూడా ఆ ప్రమాణ స్వీకార పత్రాన్ని పూర్తిగా తప్పులు లేకుండా చదవలేనటువంటి వ్యక్తుల్ని మనం చట్టసభలకు పంపిస్తున్నాం. ఇటువంటి స్థితిలో మార్పు రావాలి అంటే వారసులకి మనం చెక్ పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం, అంతేగాని రాజరికం కాదు. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, లేదా అత్త పోతే కోడలు, కోడలు పోతే మనవరాలు, ఇట్లా వారసత్వంగా అధికారంలోకి వచ్చి కొనసాగటానికి ఇటువంటి వాటన్నింటినీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందు ఇక్కడ మనం నైతికంగా ఓటర్ల యొక్క బాధ్యతని మనం తెలియజెప్పినట్లయితే భారత ప్రజాస్వామ్యం గొప్పగా విజయం సాధించబడుతుంది. తద్వారా మనకి కూడా గుర్తింపు వస్తుంది అనేది నా ఆశయం. ఈ విషయాన్ని వివరణాత్మకంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.